హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్ నుండి మనము సోషల్ మెథడాలజీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అలాగే అప్లికేషన్ బిట్స్ అయితే నేర్చుకున్నాం కదా అండి. సో టుడే కూడా మనకు ప్రీవియస్గా ఉండే అంటే మనకు సాంఘిక అధ్యయనాలు కొన్ని చాప్టర్స్ ఉన్నాయండి. సో మనకు సిలబస్లో ఉండే చాప్టర్స్కి అనుగుణంగా ఏ సంవత్సరంలో మనకు ఏ క్వశ్చన్స్ వచ్చాయనే దాని గురించి అయితే కంప్లీట్గా వీడియో అయితే ఇది. సో స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్గా ఇప్పుడు టాపిక్ వచ్చేసి సాంఘిక అధ్యయనాలు స్వభావం పరిధి గురించి అయితే ఇందులో మనకి దగ్గరగా మనకు 16 వరకు క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయండి. అంటే మనకు 2001 నుండి తీసుకుంటే 2004 వరకు అయితే డిఎస్లో ఇవ్వడం అయితే జరిగిందండి. సో లేట్ చేయకోకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సామాజిక శాస్త్రాల నుండి ఈ అంశాలు సాంఘిక శాస్త్రంలోకి తీసుకుబడినవి. ఎవ్రీ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, సో డోంట్ స్కిప్ ద వీడియో. నేను కొంచెం ఫాస్ట్గా కూడా చేస్తున్నానండి. అండ్ సామాజిక శాస్త్రాల నుండి ఈ అంశాలు సాంఘిక శాస్త్రంలోకి తీసుకోబడినవి. అన్ని చాప్టర్స్ కూడా ఒకటే వీడియోలో అండి. సో బోధన మనకు మూల్యాంకనం గురించి, సాంఘిక శాస్త్రం గురించి, అలాగే విద్యా ప్రణాళిక గురించి అన్నిటికీ కూడా ఒకటే వీడియోలో అయితే చేస్తున్నానండి. ప్రీవియస్గా ఉండే క్వశ్చన్స్ అన్నీ కూడా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ప్రాథమిక భావనలు. నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్ర బోధన ప్రధాన ఉద్దేశం. ఇది మనకు 2001 సాంఘిక శాస్త్ర బోధన ప్రధాన ఉద్దేశం. ఫస్ట్ ఆప్షన్ సాంఘిక శిక్షణ. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక ఉద్భవించిన సంవత్సరము 1916. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక ఉద్భవించిన సంవత్సరము 1916. నెక్స్ట్ వన్ బోధించడం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే సాంఘిక అధ్యయనము అని నిర్వచించిన వ్యక్తి. బోధించడం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే సాంఘిక అధ్యయనం అని నిర్వచించిన వ్యక్తి. సెకండ్ ఆప్షన్ వెస్లీ. నెక్స్ట్ వన్ భావి జీవన మార్గాన్ని నిర్ణయించుట అను ఆశయము ఈ క్రింది విషయానికి చెందినది. ఫోర్త్ ఆప్షన్ అర్థశాస్త్రం. నెక్స్ట్ పాఠశాల స్థాయిలో సాంఘిక అధ్యయనము భారతదేశంలో ఒక నిర్బంధ పాఠ్య విషయంగా ప్రవేశపెట్టాలని సూచించినది. సెకండరీ విద్యా కమిటీ. నెక్స్ట్ సాంఘిక అధ్యయనం అనున్నది వివిధ. థర్డ్ ఆప్షన్ సామాజిక శాస్త్రాల సమ్మేళనము. నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక అధ్యయనాలు మానవుడు అతని సాంఘిక భౌతిక పరిసరాలకు గల సంబంధాన్ని మానవ సంబంధాల గురించి తెలియజేస్తుంది అని పేర్కొన్నది ఎవరు? సెకండ్ ఆప్షన్ మైకెలిన్. నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక అధ్యయనము 1952 ఇయర్స్ కంటే ముందు భారతదేశంలో ఎలా ఉండేది? సో ప్రతి బీట్ కూడా గమనిస్తుండండి మనకు ఏ సంవత్సరంలో ఇచ్చారనేది. సాంఘిక అధ్యయనం 1952వ సంవత్సరం కంటే ముందు భారతదేశంలో ఎలా ఉండేది? చరిత్ర సామాజిక శాస్త్రాలకు పరిమితము. నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక అధ్యయనం అంటే చారిత్రక భౌగోళిక సాంఘిక విషయముల అంతర్సంబంధాల అధ్యయనం అని నిర్వచించినది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ జేమ్స్ హెమ్మింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక అధ్యయనాన్ని సమైక్య విధానంలో పాఠశాలలో ప్రవేశపెట్టడానికి కారణం ఏమిటి? సాంఘిక అధ్యయనానికి సమైక్య విధానంలో పాఠశాలల్లో ప్రవేశపెట్టడానికి కారణం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ వ్యవహారిక సత్తాతత్వం. నెక్స్ట్ క్వశ్చన్ జేఎం ఫారెస్టర్ ప్రకారము సాంఘిక అధ్యయనము ముఖ్య ఉద్దేశం కానిది. జేఎం ఫారెస్టర్ ప్రకారము సాంఘిక అధ్యయనం ముఖ్య ఉద్దేశం కానిది. సో థర్డ్ ఆప్షన్ చూడండి ఇక్కడ సామాజిక సంక్షేమం కంటే వ్యక్తి క్షేమానికి ప్రథమ స్థానం ఇవ్వడము. నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో సాంఘిక అధ్యయనము విద్యా ప్రణాళికలలో ముఖ్య భాగంగా ఈ సంవత్సరానికి ప్రవేశపెట్టారు. ఇది 2008 నుండి అండి మనకి.
మన దేశంలో సాంఘిక అధ్యయనము విద్యా ప్రణాళికలలో ముఖ్య భాగంగా ఈ సంవత్సరము ప్రవేశపెట్టారు? సెకండ్ ఆప్షన్ చూడండి 1952. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశం కానిది? క్రింది వానిలో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశం కానిది. ఫోర్త్ ఆప్షన్ చూడండి, విద్యార్థులకు స్వయం ఉపాధిని అందజేయడము. 15th, సాంఘిక సామాజిక శాస్త్రాల మధ్య భేదము. సాంఘిక సామాజిక శాస్త్రాల మధ్య భేదము. ఫోర్త్ ఆప్షన్ చూడండి, సాంఘిక శాస్త్రం బాలబాలికలు, సామాజిక శాస్త్రం వయోజనులకు. నెక్స్ట్ వన్, ఈ విషయ పరిజ్ఞానం నుండి సాంఘిక శాస్త్ర యథార్థాలు, భావాలు మరియు సాధారణీకరణములు గ్రహించును. ఈ విషయ పరిజ్ఞానం నుండి సాంఘిక శాస్త్ర యథార్థాలు, భావాలు మరియు సాధారణీకరణములు గ్రహించును. సో థర్డ్ ఆప్షన్ సామాజిక శాస్త్రాలు. అండ్ ఈ టాపిక్ వచ్చేసి మనకు సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలు ఉంది కదా, సో దానికి రిలేటెడ్గా ఉండే ప్రీవియస్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. సో క్రింది వానిలో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశం కానిది? క్రింది వానిలో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశం కానిది. విద్యార్థులకు స్వయం ఉపాధిని స్వీకరించేలా చేయడం, ఆల్రెడీ మనము చూసాం కదా ఫస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర బోధన యొక్క ప్రధాన ఉద్దేశం? సాంఘిక శాస్త్ర బోధన యొక్క ప్రధాన ఉద్దేశం. ఫస్ట్ ఆప్షన్ సాంఘిక శిక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, భావి జీవన మార్గాన్ని నిర్ణయించుకొనుట అను ఆశయము ఈ క్రింది విషయమునకు చెందినది? భావి జీవన మార్గాన్ని నిర్ణయించుకొనుట అనే ఆశయము ఈ క్రింది విషయమునకు చెందినది. సో ఫస్ట్ మనం అక్కడ చూసాం కదా అండి ఫస్ట్ యూనిట్లో. సో అర్థశాస్త్రము. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా విధానము విద్యా లక్ష్యాల వైపు పయనిస్తున్నప్పుడు ఆ మార్గంలో ఆచరణ ద్వారా సాధించగలిగే స్థాయి సూచించే బిందువు. విద్యా విధానము విద్యా లక్ష్యాల వైపు ప్రయాణిస్తున్నప్పుడు ఆ మార్గంలో ఆచరణ ద్వారా సాధించగలిగే స్థాయి సూచించే బిందువు. థర్డ్ ఆప్షన్ చూడండి లక్ష్యము. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గది బోధనాంతరము సాధించగలిగినవి. తరగతి బోధనాంతరము సాధించగలిగినవి. సో థర్డ్ ఆప్షన్ లక్ష్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులలో సామాజిక సమర్థతను పెంపొందించుట అనున్నది. విద్యార్థులలో సామాజిక సమర్థతను అనున్నది. ఫోర్త్ ఆప్షన్ విలువ. నెక్స్ట్ అండ్ లాస్ట్ బిట్, నాగరికత నిర్మాణంలో మానవజాతి ఐక్యత అనున్నది ఈ శాస్త్ర ముఖ్య ఉద్దేశము. నాగరికత నిర్మాణంలో మానవజాతి ఐక్యత అనేది ఈ శాస్త్ర ముఖ్య ఉద్దేశము. సో నాగరికత అన్నారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చరిత్ర. సో ఇదండి ఈ 2 టాపిక్స్కి సంబంధించిన 23 క్వశ్చన్స్ అయితే. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. క్లాస్కి నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వెరీ ఇంపార్టెంట్ యూస్ఫుల్ వీడియోస్ అన్నీ ఇవన్నీ కూడా మనం చేసే ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మరికొన్ని కూడా మనం అయితే నేర్చుకుందాం. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు సో ఇది వచ్చేసి మనకు బోధన ఉపగమాల గురించి అండి. ఈ టాపిక్లో కూడా మనకు వెరీ ఇంపార్టెంట్గా ఉండే కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారండి. సో అవి కూడా నెక్స్ట్ క్లాస్లో అనేది నేర్చుకుందాం.